వెంకటేశాయ. మనలో దాదాపు ప్రతి ఒక్కరం జీవితంలో ఒక్కసారైనా అనుకునే మాట, ఈ నెలలో తిరుపతి వెళ్తున్నాం అని. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, స్వామివారు ఉండేది తిరుమల కొండపైన, కానీ అందరూ తిరుపతి అని ఎందుకు అంటారు? అది కేవలం ఒక ఊరి పేరా, లేక దానికి వెనక ఏదైనా ఆధ్యాత్మిక చారిత్రక కారణం ఉందా? అసలు ఈ రెండు పేర్ల వెనుక ఉన్న అసలైన అర్థం ఏంటి? 12వ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు ఆ కాలం నుండి ఈ రోజు వరకు ఉన్న చారిత్రక రహస్యాలు ఏంటి? తిరుమల వేరు, తిరుపతి వేరు ఎలా అయ్యాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే తిరుపతి యాత్ర వెనుక ఉన్న అసలైన విశేషాలు మీకే అర్థమవుతాయి. నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్కి స్వాగతం. మొదటగా తిరుపతి విషయానికి వస్తే, ఇది కొండ కింద ఉన్న అందమైన నగరం. మనం ఎక్కడి నుంచైనా ట్రైన్లో లేదా బస్సులో ప్రయాణించి చేరుకునేది ఈ తిరుపతి పట్టణానికే. అలిపిరి మెట్ల మార్గం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. భక్తులందరూ ముందుగా తమ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఇక అక్కడి నుండి ఘాట్ రోడ్ లేదా కాలినడక అలిపిరి మెట్లు ఎక్కి 7 కొండలు దాటి వెళ్తే వచ్చేది అసలైన దివ్యక్షేత్రం, అదే తిరుమల. ఇక ముందుగా తిరుమల అనే పదం గురించి తెలుసుకుందాం. ద్రవిడ భాషలైన తెలుగు, తమిళాల్లో తిరు అంటే శ్రీ, లక్ష్మీదేవి లేదా అత్యంత పవిత్రమైనది అని అర్థం. ఇక మల లేదా మలై అంటే కొండ లేదా పర్వతం. ఈ రెండిటినీ కలిపితే తిరుమల అంటే పవిత్రమైన కొండ. గోవింద ప్రాచీన తమిళ సాహిత్యంలో లేదా శాసనాల్లో ఈ ప్రాంతాన్ని వెంగడం అని పిలిచేవారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కొలువై ఉండే పవిత్రమైన పర్వతంగా దీన్ని అభివర్ణించేవారు. శేషాచల పర్వత పంక్తుల్లో ఉన్న 7 కొండలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. ఈ 7 కొండల సమూహాన్నే కాలక్రమేణా మనం అత్యంత భక్తితో తిరుమల అని పిలుచుకుంటున్నాం. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. మరి తిరుపతి అంటే ఏంటి? చాలా మంది తిరుపతి అనేది కేవలం ఒక ఊరి పేరు అనుకుంటారు. కానీ సంస్కృత వ్యాకరణం ప్రకారం తిరు అంటే శ్రీ లేదా లక్ష్మీదేవి, పతి అంటే భర్త లేదా ప్రభువు, తిరుపతి అంటే సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు అని అర్థం. నిజానికి తిరుపతి అనేది ప్రదేశం పేరు కాదు, అది స్వామివారి నామం. మరి కొండ కింద ఉన్న ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది? దీనికి 12వ శతాబ్దపు చరిత్ర ఉంది. శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు వయోవృద్ధులు, రోగులు కొండ ఎక్కలేకపోవడం గమనించారు. అందుకని కొండ కింద భక్తులు విశ్రమించడానికి ఒక నగరాన్ని నిర్మించి అక్కడ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరించారు.
మొదట్లో ఆ నగరానికి గోవిందరాజపట్నం అని పేరు ఉండేది. కానీ కాలక్రమేణా ఆ క్షేత్రంలో అడుగు పెడితే స్వామివారి నివాసంలోకి అడుగుపెట్టినట్టే భావించి ప్రజలు ఆ ఊరిని కూడా తిరుపతి అని పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు సాంకేతికంగా చూస్తే తిరుమల మరియు తిరుపతి మధ్య స్పష్టమైన భౌగోళిక వ్యత్యాసం ఉంటుంది. తిరుపతి అనేది కొండ కింద ఉన్న ప్రధాన నగరం, రవాణా కేంద్రం. అదే తిరుమల అనేది సముద్ర మట్టానికి దాదాపు 3200 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్రమైన 7 కొండల దివ్యక్షేత్రం. ఆధ్యాత్మిక నియమాల ప్రకారం తిరుమల యాత్ర సంపూర్ణం కావాలంటే కేవలం కొండపైకి వెళ్ళడం మాత్రమే సరిపోదు. కొండ కింద ఉన్న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని, శ్రీ గోవిందరాజ స్వామిని, అలాగే కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెబుతారు. ఈ క్షేత్రాలన్నీ కొండ కింద ఉన్న తిరుపతి పరిసరాల్లోనే ఉంటాయి. అందుకే కింద ఉండే క్షేత్రాలు, పైన ఉండే దివ్యధామం రెండిటినీ కలిపి భక్తులు వాడుకలో తిరుపతి యాత్ర అని పిలుస్తారు. సరే, దేవుడు కొండపై ఉన్నప్పుడు అందరూ తిరుపతికి వెళ్తున్నాం అనడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. 1, రవాణా వ్యవస్థ. పూర్వకాలంలో రైళ్లు, బస్సులు కేవలం కొండ కింద ఉన్న తిరుపతి వరకు మాత్రమే ఉండేవి. అక్కడి నుంచి నడిచి లేదా ఎడ్ల బండ్లలో వెళ్ళేవారు. ప్రయాణం తిరుపతి వద్దే మొదలవుతుంది కాబట్టి తిరుపతికి పోతున్నాం అనే మాట అలవాటుగా మారిపోయింది. పాత రోజుల్లో కొండపైకి వెళ్ళడం అంత సులువు కాదు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులు ముందుగా కొండ కింద ఉన్న ఊరికే చేరుకునేవారు. బ్రిటిష్ కాలంలో వేసిన రైల్వే లైన్ నుండి నేటి వరకు టికెట్ బుక్ చేస్తే అది తిరుపతి అనే పేరు మీదనే ఉంటుంది. 2, ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం రైల్వే స్టేషన్, విమానాశ్రయం, బస్ డిపోలు అన్నీ తిరుపతి పేరిటే ఉంటాయి. టికెట్ బుకింగ్స్ నుంచి టూరిజం వరకు ప్రతి చోట తిరుపతి అనే పేరే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక 3, భక్తి మరియు సాంస్కృతిక ముద్ర. మన జానపద పాటల్లో, నాటకాల్లో, సాహిత్యంలో తిరుపతి వెంకన్న అనే పదం బాగా పాపులర్ అయ్యింది. దీంతో తిరుపతి, తిరుమల 2 వేరువేరు కావు, ఒకే నామానికి ఉన్న 2 రూపాలుగా ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. పరిపాలన మరియు ఆధ్యాత్మిక అనుబంధం కూడా ఉంది ఇక్కడ. చారిత్రకంగా విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ఈ ప్రాంతాన్ని తిరుపతి అని పిలవడం అలవాటైంది. తిరుపతి అంటే కేవలం ఒక పట్టణం పేరు మాత్రమే కాదు, అది 7 కొండల వాడి పవిత్ర నామం. అందుకే దేవుడి పేరునే ఈ క్షేత్రానికి, మన ప్రయాణానికి వాడుతున్నాం. అంటే మనం ప్రయాణం చేసే టికెట్ తిరుపతి వరకే అయినప్పటికీ మన మనసు, మన గమ్యస్థానం తప్పించేది మాత్రం తిరుమలలోని ఆ శ్రీవారి కోసమే. కాబట్టి క్లుప్తంగా చెప్పాలి అంటే తిరుపతి అనేది మన యాత్ర మొదలయ్యే ద్వారం, అమ్మవారి దివ్యధామం. తిరుమల అనేది మన ప్రయాణం ముగిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకునే ముక్తిధామం. పేర్లు ఏవైనా, ప్రదేశాలు వేరైనా,
మనస్సులో ఉండే భక్తి, నోటి నుండి వచ్చే గోవిందనామం మాత్రం ఒక్కటే. సో చూశారు కదా, తిరుపతి అనేది మన యాత్ర మొదలయ్యే క్షేత్రం అయితే తిరుమల అనేది మన ప్రయాణం ముగిసే దివ్య క్షేత్రం. ఇది కేవలం తిరుమల యాత్ర మాత్రమే కాదు, ప్రతి భక్తుడి హృదయంలో జరిగే ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు చూస్తున్నది 7 కొండల పిలుపు. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. 7 కొండలు పిలుస్తోంది సిరీస్ను చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.